తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా గన్నారం శ్రీ రాజరాజేశ్వరి స్వామి శివాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు యజ్ఞాలు నిర్వహించారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి శివాలయం శివరాత్రి వార్షికోత్సవంలో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శివాలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజులు శివరాత్రిని పురస్కరించుకొని 4 గంటల నుండి శివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గన్నారం శివాలయం ఉత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శివరాత్రిని పురస్కరించుకొని గన్నారం శివాలయంలో చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా భారీ ఎత్తున వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఉదయం 3 గంటల నుండి భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తూనే శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమంతో నేటి కార్యక్రమాలు పూర్తవుతాయని, అలాగే రేపు ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, అలాగే రేపు సాయంత్రం స్వామివారి పల్లకీ సేవ గ్రామంలోని పురవీధుల గుండా భక్తులకు దర్శనం కలిగిస్తూ అనంతరం ఆలయానికి స్వామివారి పల్లకీ సేవ చేరుకుంటుంది. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ సుజాత శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గన్నారం గ్రామ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీడీసీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో గన్నారం గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొంటున్నారు. నిన్న, ఈరోజు అలాగే రేపు కూడా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. ఈ యొక్క మహోత్సవంలో గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేయగలరని వీడీసీ తరఫున మేము అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాము. రేపు అలాగే పెద్ద మొత్తంలో ఈ యొక్క ఉపవాస దీక్షను విరమించడానికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వీడీసీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఈ యొక్క మహాశివరాత్రి సంబరాలను పెద్ద మొత్తంలో గ్రామ ప్రజలము మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద మొత్తంలో ఈ యొక్క గన్నారం గ్రామానికి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మా శివాలయానికి విచ్చేసి సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, అలాగే ఈ యొక్క మహాశివరాత్రిని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మా యొక్క పురోహితులకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. గ్రామ ప్రజలు సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు, అలాగే మా తోటి వీడీసీ మెంబర్లకు, గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గన్నారం గ్రామ శివాలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల అందరి మధ్యలో మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరికీ ముందుగా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున, గ్రామ ప్రజల తరఫున, గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం గత 50-60 సంవత్సరాల నుండి ఘనంగా జరుపుకోబడుతుంది. కావున ఇక చుట్టుపక్కల దాదాపు 20-30 గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం సంతోషకరం. అందరికీ శుభాకాంక్షలు. మరియు ఒక వారం రోజుల నుంచి ఇక్కడ శివాలయం ఆవరణలో కూడా అన్ని కార్యక్రమాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరపబడుతుంది. వారం రోజుల నుంచి పెయింటింగ్ కానీ, శుభ్రం చేయడం కానీ అన్నీ జరుగుతుంది. కావున ఈరోజు మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకొని ఉదయం 2:30 నుంచి అభిషేకాలు జరుపుకోబడుతుంది. భక్తులు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసుకోవడము, స్వామివారిని దర్శించుకోవడము, స్వామివారి కృపకు అందరూ పాత్రులు అవుతున్నారు. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినము ఈరోజు అందరూ ఉపవాసాలు, అందరూ నిరాహారంతో ఎటువంటి ఆహార పదార్థాలు తినకుండా పండ్లు ఫలాలు మాత్రమే తినుకుంటూ ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని అందరూ కోరుకుంటూ ఈరోజు
శివరాత్రి రాత్రి 7 గంటలకు కళ్యాణం కూడా ఉండడం జరుగుతుంది. కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ కళ్యాణం కూడా గన్నారం గ్రామస్తులు కానీ ఇతర గ్రామస్తులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఆ కళ్యాణాన్ని దిగ్విజయంగా ఆ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. మరియు రేపు ఉదయం 10-11 గంటల నుంచి అన్నసత్రం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక 10 క్వింటాల బియ్యంతో అందరికీ ప్రసాదంతో ప్రతి ఇతర గ్రామస్తులు కూడా ఆ అన్నసత్రంలో పాల్గొని అందరూ మన ఏదైతే ఈరోజు నిలారం చేస్తుందో రేపు ఉదయం అందరూ ఉదయం స్వామివారిని దర్శించుకొని ఆ అన్నసత్రంలో పాల్గొని అందరూ ఆ భోజనాలు స్వీకరించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పూర్తిగా పొంది ఆ స్వామివారిని ఘనంగా ఈరోజు మేము శివరాత్రి పండుగను ఇక్కడ గన్నారం గ్రామంలో ప్రతి ఏటా ఘనంగా జరుపుకోబడుతుంది. రేపు సాయంత్రం షావా కూడా వీధిలా స్వామివారిని ప్రతి వీధిలో ప్రతి ఇంటి వద్దకు కూడా వెళ్ళి ఆ యొక్క స్వామివారిని కూడా మన గ్రామస్తులకు కూడా దర్శనం ఇప్పించడం కూడా జరుగుతుంది. అందుకే మహాశివరాత్రి ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు ఈ గన్నారం గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఈ పాడి పంటలతో వ్యవసాయదారులు కూడా అందరూ వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా ఉండి అందరూ యోగక్షేమాలుగా ఉండాలని ఆ భగవంతుని మా తరపులో కూడా ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.